అవకాశం దొరకాలే కానీ తారెడారిలో వాటర్ ప్లాంట్ పెట్టిస్తామని మోసం చేసే మాయగాళ్లున్న రోజులివి. తమ పిల్లలను విదేశాల్లో ఉన్నత చదువులు చదివించాలన్న తల్లిదండ్రుల ఆశలు, పెట్టుబడులను టార్గెట్ చేసి బోగస్ కన్సల్టెన్సీలు పుట్టుకొస్తున్నాయి. ఎడ్యుకేషనల్ హబ్గా చెప్పుకునే గుంటూరులో అయితే నకిలీ కన్సల్టెన్సీలకు కొదవలేదు. అరండల్పేటలో నడుస్తున్న ఓ కన్సల్టెన్సీపై చీటింగ్ కేసు నమోదవడంతో నిర్వాహకులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఫిలిప్పీన్స్ లో మెడికల్ సీట్ ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి మోసగించిన కేసులో కన్సల్టెన్సీ నిర్వాహకులను గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. అరండల్పేటలో రైట్ చాయిస్ ఇన్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సల్టెన్సీని ఆశ్రయించి మోసపోయాడు గురజాలకు చెందిన శిలంనేని శ్రీనివాసరావు. కన్నా రవితేజ, సవరయ్య, రవికుమార్, గీతిక ఓ గ్యాంగ్ గా ఏర్పడి రైట్ చాయిస్ ఇన్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ సర్వీస్ కన్సల్టెన్సీని నడుపుతున్నారు. తమ బిడ్డను ఫిలిప్పీన్స్ పంపాలి అనుకున్న శ్రీనివాసరావుకు మెడికల్ కాలేజీలో సీట్ ఇప్పిస్తామని నమ్మబలికింది గ్యాంగ్. తమ సంస్థ ద్వారా చాలా మందిని విదేశాలకు పంపామని, హైదరాబాద్లోనూ బ్రాంచులు ఉన్నాయని డంకా బజాయించారు. స్టూడెంట్ వీసా దగ్గర నుంచి కాలేజీ సీటు ఇప్పించడం, హాస్టల్లో చేర్పించడం అన్నీ తామే చూసుకుంటామన్నారు. దీంతో 22 లక్షల రూపాయలు కట్టాడు శ్రీనివాసరావు. కానీ నెలలు గడుస్తున్నా ఫిలిప్పీన్స్ లో మెడికల్ సీటు రాలేదు, ఫ్లైట్ ఎక్కించనూ లేదు. తాము కట్టిన డబ్బుల గురించి అడిగితే తిరిగి ఇవ్వనూ లేదు. దీంతో వట్టి చెరుకూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. రవికుమార్ అనేటువంటి అతను పెడుతున్నారు. హైదరాబాద్ లో బ్రాంచ్ ఒకటి ఉంది. అంతేకాకుండా నెల్లూరులో ఒక బ్రాంచ్ ఉంది, మన గుంటూరులో ఒక బ్రాంచ్ ఉంది, విజయవాడలో ఒక బ్రాంచ్ ఉంది, వైజాగ్లో కూడా ఒక బ్రాంచ్ ఉంది. అన్ని చోట్ల వీళ్ళ ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యుకేషనల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి పేరు మీద వచ్చిన అమాయకమైనటువంటి రైతుల దగ్గర నుంచి, అమాయక ప్రజల నుండి ఎక్కువ మోతాదులో డబ్బులు కలెక్ట్ చేసి మెడికల్ సీట్కి అని చాలా తక్కువగా అవుతుందని మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు అరండల్పేటలో బోగస్ కన్సల్టెన్సీ నిర్వాహకుల బాగోతాన్ని బహిర్గతం చేశారు. విదేశాల్లో ఎంబీబీఎస్ సీటు కోసం వచ్చే వాళ్ల పాస్పోర్ట్లు, వీసాలు తమ వద్దే ఉంచుకొని భారీగా డబ్బులు గుంజుతున్నట్లు విచారణలో వెల్లడైంది. నిలదీసిన స్టూడెంట్లపై కేసులు పెడతామని కూడా ఈ గ్యాంగ్ బెదిరించింది. మాయమాటలు చెప్పి మోసగించి వాళ్ళకు ఒక టీము పిల్లలు ఉన్నారు, అక్కడ చదివేటువంటి పిల్లలు 3. ఆ పిల్లలను కూడా వీళ్ళకి చెప్పించి వీళ్ళ తల్లిదండ్రులను మాట్లాడించి డబ్బులు ఎక్కువ మొత్తాలు తీసుకుంటూ అక్కడ ఫిలిప్పీన్స్లో నానా విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళకి పాస్పోర్ట్ సీజ్ చేస్తారు, ఒరిజినల్ రికార్డ్స్ కూడా వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. వాళ్ళు చెప్పిన పని అయిపోయే వరకు కూడా ఇవ్వరు. గుంటూరు జిల్లా ఎస్పీ నేతృత్వంలోని బృందం రైట్ చాయిస్ కన్సల్టెన్సీ నిర్వాహకుల్లో 3 అరెస్టు చేశారు. మరో 4 కోసం గాలిస్తున్నారు.